మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వాదం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. చక్కని జ్ఞానము, ఆరోగ్యము దయచేసి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, గ్రూప్ 2, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలందరికీ జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. నాయన నీ కృపలో బిడ్డలని వర్ధిల్లింప చేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యమునిచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారికి చక్కని శ్రేష్టమైన దీవెన సమాధానం ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యం ఇవ్వండి, చక్కని జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం. అనారోగ్యం కలిగిన బిడ్డలు ఉన్నారు, ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో ఉన్న పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, బిడ్డని దర్శించండి. ప్రభా, సర్జరీ ఒకటి అయింది, నేను ఇంకొక సర్జరీ కూడా ఉందంటున్నారు. ప్రభా, బిడ్డని ఆరోగ్యంతో నింపండి, లేవనెత్తండి, బలపరచండి. అలాగే ప్రభు, వివిధ సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులను దీవించి దర్శించుకొని మీరే బలపరచుకొని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో చివరి వచనం అండి, 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. వీళ్ళరా యెహోవా మా ప్రభువా అంటూ ఉన్నాడు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ ఓ లార్డ్ అని ఉంది. అంటే 2 సార్లు లార్డ్ ప్రభు అనే ఉపయోగించారు. ఇక్కడ యెహోవా మా ప్రభువా. ఇక్కడ ప్రభువా అనేటువంటి మాట హీబ్రూ బైబిల్లో కురియోస్ అనేటువంటి పదం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ప్రభువా అన్న సందర్భాలు చాలా చూస్తామండి మనం కొత్త నిబంధనలో. అంటే సకల జీవరాశుల మీద, సర్వభూమి మీద, సర్వ సృష్టి మీద అధికారము కలిగి పరిపాలించేటువంటి అధికారము కలిగిన వ్యక్తిని ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇలా 2 సార్లు ఉపయోగించారు, ప్రభువా మా ప్రభువా అని. ఇంగ్లీష్ బైబిల్ లేదు, ఓ లార్డ్ ఓ లార్డ్. ఇక్కడ తెలుగు బైబిల్లో యెహోవా మా ప్రభువా అని ఉంది. అంటే వ్యక్తిగత ఆ యొక్క రిలేషన్షిప్. రెండవది పరలోక సంబంధమైన అధికారం గురించి ఇక్కడ 2 సార్లు ఉపయోగించినట్టు. ఒకసారి ఉపయోగిస్తేనే చాలా అధికారం అని, అదే రెండోసారి కూడా ఉపయోగిస్తే అది పరలోక సంబంధమైన అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. యెహోవా అనేది హీబ్రూ దాంట్లో యెహోవా, యావే అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. మా ప్రభువా, అవర్ లార్డ్, ఎడోన్ అని అర్థం అండి. మా ప్రభువా అని అంటే ఎడోన్ అనే పదం ఉపయోగించారు. అంటే హీజ్ మాస్టర్, గాడ్ అండ్ లార్డ్ అని ఉపయోగించారు. అంటే దేవుని పరిశుద్ధమైనటువంటి నామం అది యెహోవా మా ప్రభువా అంటే. కాబట్టి ఆయన అంటే యెహోవా మా ప్రభువా, భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటూ ఉన్నాడు. కాబట్టి భూమి ఎంతంతటా ఆయన నామము ప్రభావం కలిగినది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యెహోవా నామము అత్యున్నతమైన నామము, యెహోవా నామము స్తుతించదగిన నామము. కాబట్టి ఆ విషయాన్ని మనం మరొకసారి చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం అండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో మధ్యలో ఉంచండి. నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఎలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని అంటూ ఉన్నాడు. ఇక్కడ యెహోవా నామము స్తుతింపబడును గాక. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన దేవుని ఘనమైన నామం అంటండి. అంటే ప్రపంచంలో ఏ రకమైన ఆశీర్వాదం ఉన్నా వాటికన్నా గొప్ప నామం యేసునామం. యేసునామంలో ప్రార్థన చేస్తేనే అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసునామంలో దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము దేవుడిచ్చాడు.
యేసు నామంలో గొప్ప కార్యాలు చేసేటువంటి భాగ్యము దేవుని బిడ్డలైన మనకు కూడా దేవుడు ఇచ్చారు. అంటే యేసు నామాన్ని పలికితే చాలు అద్భుతాలు. యేసు నామాన్ని ప్రార్థన చేస్తే చాలు మన జీవితాల్లో ఎన్నో మేలులు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అలాగే కీర్తనలు 113:3 అండి. 113 3 చరణం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవుని నామము అత్యున్నతమైన నామము. ఆయన నామం స్తుతించదగిన నామం. కాబట్టి ఆయన నామము భూమి అందంతటా ప్రభావము కలిగిన నామం. యేసు పేరు చెబితే దెయ్యాలు వణుకుతాయి. యేసు పేరు చెబితే అనేక మందికి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని ఒప్పుకుంటే చాలు నోటితో ఆ రక్షణ భాగ్యం దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. అలాగే సామెత గ్రంథం 18:10 అండి. 18:10 సామెతలు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గం. ఆయన నామం. మనకు పాట కూడా ఉంది కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నామము ఎంతో బలమైన, ఎంతో శక్తివంతమైన నామాన్ని దేవుడు మనకిచ్చాడు. యెషయా గ్రంథం 50:10 మనం చూస్తే చివరి లైన్లో, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఆయన నామాన్ని ఆశ్రయిస్తే చాలు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అలాగే మలాకి 1:11 అండి. మలాకి 1:11. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులే అధిక శాతం ఉన్నారంటే దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా దేవుని నామము భూమి అందంతటా ఆయన నామము ప్రభావం కలిగిన నామంగా అనేక మందిని మంచి వ్యక్తులుగా, నీతిమంతులుగా మారుస్తూ ఉన్నారు ఆయన నామము. కాబట్టి ఆయన అత్యంత గొప్ప నామము. దేవుడే ఆ నామానికి, యెహోవాయే యేసు నామానికి అంత విలువ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంత ఆధిక్యత, అంత ఉన్నతమైన నామంగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9-11 అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. మీరు లోకములో బలం కలిగిన ఏ నామాన్ని తీసుకోండి, వాటన్నిటికంటే అత్యున్నతమైన పైనామము యేసునామము. కాబట్టి ఆ యేసునామాన్ని మనం కలిగి ఉండి యేసయ్యను మనం గనక ఆరాధిస్తే, స్తుతిస్తే, మన నోటి వెంబడి యేసు అని పలికితే చాలు మన జీవితాలు ధన్యమవుతాయి. యేసు నామము ఎంత ఉన్నతమైన నామంగా దేవుడు మనకు ఉంచారు. సో ఆయన యొక్క ప్రభావాన్ని చూస్తే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క న్యాయము, సో అటువంటి గొప్ప పేర్లు, గొప్ప నామము మన దేవునికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 15:11 అండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవుని నామము అంత ఉన్నతమైన నామంగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 6:3 అండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. దేవదూతల వారి యొక్క దేవుని స్తుతించేటువంటి విధానములు మనం చూస్తే రేపు పరలోకి వెళ్ళిన తర్వాత మనం కూడా అంతేనండి. ఆ దేవుని నామాన్ని, యేసు నామాన్ని మనం పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఉచ్చరించాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత అది ఎక్కడుండగా కూడా ఆయన్ని మనం ఘనపరిచి స్తుతించి ఆరాధిస్తే
ఆయన నామం మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తది.